మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుశ్రేష్టమైన సందేశము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. పాపము కుళ్ళిపోయిన పండు లాంటిది, కుళ్ళిపోయిన పుండు లాంటిది. దాన్ని మేము దాచిపెట్టే ప్రయత్నం చేసిన కంపు మాత్రం బయటకు వచ్చి మా బ్రతుకును బయట పెడుతుంది. అలాగే మనిషి చేసే ప్రతి పాపము ఒకరోజు ఆ మనిషిని బయట పెడుతుంది, బజారుకి ఈడుస్తుంది. అయినను నువ్వు మమ్మల్ని ప్రేమించావు కాబట్టి మా బ్రతుకు బజారును పడక మునిపే, మేము పాతాళానికి పోక మునిపే మమ్మలను ప్రభువా క్షమించి నీ బిడ్డలుగా మమ్మల్ని మలచి నీ రాజ్యానికి మమ్మల్ని చేర్చాలి అని ఎంచి నాయన ఈ లోకంలో జన్మించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. యేసయ్యా, నా జీవితంలో అడుగుపెట్టు నాయన, నా జీవితానికి నాయకుడుగా ఉండు నాయన అని తమ జీవితానికి అంకితం చేస్తున్న ప్రతి ఒక్కరిని నాయన ఈ సమయంలో అంగీకరించమని, వారు చేసిన ప్రతి తప్పును ప్రతి పాపమును క్షమించమని, నూతన జీవితాన్ని ప్రసాదించమని, ఈ రాజ్య వారసులుగా వారు జీవించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.